అందించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి, నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి, నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి. 10,000 రూపాయలు అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి, నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి. ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి. ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి, నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి, నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి, నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిన్నటి రోజు 16, 17 తేదీలలో వంట వార్పు కార్యక్రమం పిలిపించిన సందర్భంలో ఈరోజు కోనరావుపేట మండలం మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో ఇలా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మరి కనీస వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏడాది కాలం పూర్తయినా కూడా ఈ సిగ్గులేని ప్రభుత్వాలు కార్మికులను ఎట్టి సాగిరి ఎంచుకుంటుందే తప్ప కానీ మరి కార్మికుల యోగక్షేమాలు అనేది ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదు. మరి గత ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మధ్యాహ్న భోజన కార్మికులు ఎట్టి సాగిరి చేసిరు తప్ప మరి ఒరిగింది ఏం లేదు. మరి ఆ ప్రభుత్వానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టే పరిస్థితులు కనబడతాయి కాబట్టి మరి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు దఫలుగా ఎన్నో సందర్భాలలో వినతి పత్రాలు, ధర్నాలు, రాష్ట్ర పిలుపులు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికులు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 10,000 రూపాయలు అమలు చేయాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే కోడిగుడ్లు కూడా ప్రభుత్వం అందించి గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా అందించాలని చెప్పి సందర్భంగా అలాగే వాళ్ళకి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాలలో పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం లోపల కదలికలు రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించి మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడి కూడా రాబోయే రోజుల్లో ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని కార్మికుల విషయంలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలని చెప్పి మరొక్కసారి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై రాష్ట్ర పిలుపులో భాగంగా రాష్ట్ర పిలుపు 16వ తేదీ 17వ తేదీ 2 రోజులు కలెక్టర్ కార్యాలయం ముందు సమస్యలపై నిరాహార దీక్ష చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 తారీఖు నాడు కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వీరికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాము, వీరికి మేము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం 10,000 ఇస్తామని ఇప్పటికీ సంవత్సరం దాటిన ఆ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మాట్లాడిన పాపాన లేదు. దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 14 రోజులు అన్ని మండలాల్లో నిరాహార దీక్షలు చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు అక్కడికి టెంట్ల కాడికి వచ్చి వంటకు కూడా బియ్యము
బియ్యం కూడా ఇచ్చిండు. అప్పుడు మా ప్రభుత్వం వస్తే మేము మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 గౌరవ వేతనం ఇస్తాము, మేము వీరికి కోడిగుడ్లు కూడా ప్రభుత్వమే ఇచ్చే విధంగా ఆలోచిస్తాము, గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది, మొత్తం సరుకులు కూడా ప్రభుత్వమే ఇచ్చే విధంగా మీ జీతం 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ ఇంతకుముందు ఒకసారి అసెంబ్లీ స్టార్ట్ అయ్యి అప్పుడు అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు మాట్లాడకపోవడము సిగ్గుసేటు. ఇప్పుడు కూడా అసెంబ్లీ స్టార్ట్ అయింది, 3 రోజుల నుంచి అసెంబ్లీ నడుస్తుంది. ఇప్పుడు కూడా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని మేము ఆది శ్రీనివాస్ కోరడం జరుగుతుంది. వీరి సమస్యలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలెక్టర్కు మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అయినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా డైరెక్టు మంత్రి సీతక్క కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, సీఎం గారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, అయినా ఇప్పటి వరకు వీరి సమస్యలు పరిష్కరించడం లేదు. అందుకొరకు ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలి, లేని పక్షంలో రాబో కాలంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై పరిష్కారం కొరకు దిశగా ముందుండాలని కోరడం జరుగుతుంది. రేపు రాబో కాలంలో ఈ పరిష్కారం కాకపోతే మండల ధర్నాలు, కలెక్టర్ ధర్నాలు, చలో హైదరాబాద్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మెడలు వంచి అయినా వీళ్ళకు 10,000 గౌరవ వేతనం వచ్చేదాకా పోరాటం ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.